విశాఖ జిల్లా పెందుర్తి ఎంపీటీఓ కార్యాలయం నుంచి స్త్రీ శక్తి కార్యక్రమం ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 పథకాలు, ఉచిత బస్సు సౌకర్యం, 4 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పేదల పార్టీ టీడీపీ మహిళలకు ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు అన్నారు. ర్యాలీకి ఎంపీ, సీఎం రమేష్, ఎమ్మెల్యే రమేష్ బాబు, మేయర్ శ్రీనివాసరావు, ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండ్లి బాబ్జీ హాజరయ్యారు. ఎన్టీఆర్ కూటమి నేతలు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ మహిళలు ఎక్కువ చదువుతున్నారు, బాగా తయారవుతున్నారు. ఇవాళ అంగబలం అవసరం లేదు, ఇది ఉంటే చాలు, పని దొరుకుతుంది. ఈ ఉచిత బస్సు అనేది ఒక మంచి పథకం తీసుకురాగలిగితే మీరు ఎక్కువ మంది బయటకు వస్తారు, మీరు పనిచేస్తారు, మీకు అవగాహన పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువ మంది ఇంకా తిరుగుతారో, దీన్ని సద్వినియోగం చేసుకుంటారో, అప్పుడు ఆ ఖర్చుకి వచ్చే విలువ ఎక్కువ ఉంటుంది. సంవత్సరానికి 2000 కోట్లు కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా మీరు పనిచేస్తే దాని నుంచి వచ్చే తృప్తి సమాజానికి, మాకు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు, గ్యాస్ కానీ, విద్యా దీవెన కానీ, రైతు అన్నదాత పథకం కానీ, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, పెన్షన్ 2000 రూపాయల నుంచి 4000 చేయడం కానీ, ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక టీమ్ గా ఉండిన వల్ల ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో